లావుగున్న వాళ్ళు సన్నబడాలి. వెయిట్ లాస్ అవ్వాలి అనంటే ఒకటే యూనివర్సల్ ఫార్ములా ఉంది. ఏంటి అది? క్యాలరీ డెఫిసిట్ అనమాట. మీరు పొద్దున్న లేసి గ్రీన్ జ్యూసులు తాగినా, పొద్దున్న లేసి నీళ్లలో నిమ్మకాయ ఏసుకొని పిండుకొని తాగినా, లేదంటే హనీ ఏసుకొని తాగినా సరే యూజ్ ఉండదు. మీ వెయిట్ లాస్ అవ్వరు. ఫ్యాట్ బోదు. ఒకటే థింగ్ క్యాలరీ డెఫిసిట్. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకోండి. నా వెయిట్ వచ్చేసి 80 కేజీస్. సో, నాకొచ్చి కావాల్సిన క్యాలరీస్ వచ్చేసి 2500 క్యాలరీస్ పర్ డే. సో, ఒకవేళ నేను వెయిట్ లాస్ అవ్వాలి అనంటే 2000 క్యాలరీస్ తీసుకుంటాను. అంటే 500 క్యాలరీస్ తక్కువ తీసుకుంటాను. ఈ పరంగా నేను తీసుకున్నాననుకోండి, ఎవ్రీ వీక్ 500 గ్రామ్స్ తక్కువ అవుతది నా వెయిట్. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారు. క్యాలరీ డెఫిసిట్‌లో ఉన్నారు. ఓన్లీ క్యాలరీ డెఫిసిట్ అనేది ఇంపార్టెంట్ కాదు ఇక్కడ మనకి. ప్రోటీన్ ఇంటేక్ అనేది కూడా ఇంపార్టెంట్. ఎందుకు అనంటే, క్యాలరీ డెఫిసిట్ వల్ల మీరు వెయిట్ లాస్ అవుతున్నారు ఇష్యూ లేదు. ప్రోటీన్ ఎందుకు కావాలి అనంటే, వెయిట్ లాస్ అప్పుడు మజిల్ లాస్ కూడా అవుతది. సో, ప్రోటీన్ ఇంటేక్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఎవరైనా జిమ్‌కెళ్ళకపోతే జిమ్‌కెళ్ళండి. ఒకవేళ మీతోని జిమ్ అఫోర్డబుల్ కాకపోతే ఇంట్లో ఎక్సర్సైజ్ చేసుకోండి. లైక్ పుషప్స్ చేసుకోండి, పుల్ అప్స్ చేసుకోండి. ఇట్లాంటి చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకుంటే చాలా బెటర్. ఎందుకనంటే రేపటి రోజున మీరు 100% వెయిట్ లాస్ అవుతది. ఎందుకంటే క్యాలరీ డెఫిసిట్‌లో ఉన్నారు. బట్ అయిన తర్వాత మజిల్ లాస్ కూడా అవుతాయి. వితౌట్ ప్రోటీన్, వితౌట్ జిమ్. అప్పుడు చాలా చండాలంగా అనిపిస్తారింక. సో, అందుకని నేనేమంటున్నాను, మీరు వెయిట్ లాస్ చేసేప్పుడు ప్రోటీన్ అనేది ఇంపార్టెంట్ అండ్ వర్కౌట్ అనేది ఇంపార్టెంట్. సో, మజిల్ అనేది అలానే ఉంటది. సో, రేపటి రోజున మీరు సన్నబడిన తర్వాత కూడా బాగా కనిపిస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఎవరైతే లావుగున్నారో, సన్నబడాలనుకుంటున్నారో వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను వెయిట్ గెయిన్ ఎలా చేయాలని చెప్పేసి. అండ్ ఇట్లాంటి మోర్ ఇన్ఫర్మేషన్‌కి ఫాలో చేయండి.